నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మిలాదున్ నబీ వేడుకలు. భక్తి శ్రద్ధలతో జులూస్ ర్యాలీలు నిర్వహించిన ముస్లిం సోదరులు. వెంకటాచలంలో దారుణం. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని యువకుడు ఆత్మహత్య. సూలూరుపేటలో దారుణం. కట్టుకున్న భార్యను హతమార్చిన భర్త, భయాందోళనకు గురైన గ్రామస్తులు. ఇస్లాం మత పెద్ద మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మిలాదున్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. వాడవాడలా జులూస్ ర్యాలీలు నిర్వహించి భక్తి భావాన్ని చాటుకున్నారు. పేదలకు అన్నదానాలు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇస్లాం మత ప్రవక్త మొహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ముస్లింలు జరుపుకునే పవిత్ర పండుగ మిలాదున్ నబీ సందర్భంగా రాపూరు పట్టణంలోని షాదీ మంజిల్లో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం మత సామరస్యానికి, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచింది. మతాలకు అతీతంగా పేదలకు ఆహారం అందించడం ద్వారా సోదర భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గత 12 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, తాము వృత్తిరీత్యా నెల్లూరులో స్థిరపడినప్పటికీ సొంత గ్రామం రాపూరులో ప్రతి ఏటా ఈ పండుగ నాడు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మొహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రేమ, కరుణ, సేవా భావాలను ఆచరణలో పెట్టడమే మిలాదున్ నబీ పండుగ ముఖ్య ఉద్దేశమన్నారు. అన్నదాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు మైనార్టీ ఉపాధ్యక్షుడు షేక్ ముక్తార్, మహబూబ్ బాషా, బాబు, నజీర్, గఫూర్ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరులో మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మదీయులు పట్టణ ప్రవేదుల్లో జులూస్ ర్యాలీ నిర్వహించారు. కుమ్మర వీధి మకాన్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రాతి మసీదు వీధి, నాగపల్లెం మునెప్ప సర్కిల్, గోకుల్ సర్కిల్, ఎంపీటీ రోడ్, తూర్పు మగసాల మీదుగా తిరిగి కుమ్మర వీధి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మహమ్మదీయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం రాతి మసీదు వద్ద ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం సోదరులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సోదర భావం, శాంతి, ఐక్యతను చాటుతూ పుంగనూరులో మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా ముగిశాయి. నెల్లూరు నగరంలోని స్థానిక రంగనాయకులపేట 52వ డివిజన్ లంగర్ ఖానాలో మొహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని మైనారిటీ నాయకులు పార్టీలకు అతీతంగా భారీ ఎత్తున 3000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 41 సంవత్సరాలుగా ఈ భారీ అన్నదాన కార్యక్రమాన్ని ముస్లిం మైనారిటీ నాయకులు పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నామని, శాంతియుత సమాజాన్ని నెలకొల్పడానికి జీవితకాలం కృషి చేసిన ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నామన్నారు. ఆగస్టు 27న నెల్లూరులో దళితులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య పేర్కొన్నారు. ఈ సమీక్షకి దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను చైర్మన్ కి తెలియజేయాలని సూచించారు. ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందింటి సుబ్బయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు నగరంలోని బాబు జగ్జీవన్ రామ్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. దళితులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడుతున్న పదవుల్లో భాగంగా నెల్లూరు మున్సిపల్ నగర మేయర్ స్థానం మాదిగలకు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం నెల్లూరు నగరంలో 7 వార్డులు దళితులకు ఉన్నాయని, అవి 10కు పెంచి 5 మాల కులానికి, 5 మాదిగ కులానికి ఇవ్వాలన్నారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దళిత వర్గానికి చెందిన మాల కులానికి ఇచ్చేలా కృషి చేయాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ కు వినతి పత్రం అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బద్దెపూడి రవీంద్ర, గడ్డం శేఖర్, సాల్మన్, డానియల్, ప్రసాద్, కుమార్ రాజా, ఎర్రసీను దళిత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రేపు నెల్లూరు జిల్లాలో ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు నెల్లూరు జిల్లాకు విచ్చేస్తున్నాడు. ఆ ప్రోగ్రాంని నెల్లూరు జిల్లాలో ఉండే దళితులందరూ కూడా భూ సమస్యల మీద, ఎస్సీ ఎస్టీ సమస్యల మీద వచ్చి పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా జవహర్ గారి మీటింగ్ని అందరం విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం మనం మీడియా ద్వారా. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ని
అన్ని కులాలు నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఓసీ అయింది. అదేవిధంగా రెండోసారి బీసీ జనరల్ అయింది. అదే ఇప్పుడు ప్రజెంటు ఎస్టీ జనరల్ అయింది. అన్ని కులాల్లో నగరపాలక సంస్థ మేయర్గా అన్ని కులాలకు అవకాశం వచ్చింది. కానీ ఈసారి ఎస్సీలు కేటాయించి మేయర్ స్థానాన్ని ఎస్సీలు కేటాయించి ఆ ఎస్సీల్లో వెనకబడిన కులం మాదిగలు కాబట్టి ఆ మేయర్ సీట్ని మాదిగలు కేటాయించవలసిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కోవూరు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమారుడు డాక్టర్ వేమిరెడ్డి అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులతో కలిసి భారీ కేక్ కట్ చేయించి పిల్లలకు పంచిపెట్టారు. అర్జున్ రెడ్డి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తనయుడు అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెడవలూరు మండలం ఊటుకురు గ్రామంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తనయుడు వేమిరెడ్డి అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి భారీగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో తిరిగేటప్పుడు తమ తనయుడు అర్జున్ రెడ్డి పాత్ర ఎంతో ఉందని అన్నారు. అతను వృత్తికి డాక్టర్ అయినా కానీ ప్రచారంలో తన తల్లికి మద్దతు ఇస్తూ కోవూరు నియోజకవర్గంలో అభిమానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఈ మా కుటుంబ సభ్యులందరూ కలుసుకోవడానికి గల కారణం మా యువ నాయకులు శ్రీ అర్జున్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఎన్నికల సమయం నుంచే అర్జున్ రెడ్డి గారికి ఈ కోవూరు నియోజకవర్గ యువతకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఒక బలమైన సంబంధం ఏర్పడింది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రశాంతమ్మతో పాటు అర్జున్ రెడ్డి గారు 82 పంచాయతీలు అయితేనేమి, బుచ్చి మున్సిపాలిటీ అయితేనేమి తరచుగా తిరుగుతూ ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ మరుగునపడిన సమస్యల పరిష్కారం దిశగా ఆయన పనిచేయడం జరిగింది. ఆయనకి ఈ కోవూరు యువతకి మధ్య ఉన్న అవినాభావ సంబంధం తీర్చలేనిది. ఎందుకంటే అర్జున్ రెడ్డి గారు వృత్తిరీత్యా డాక్టర్ గారు అయినప్పటికీ ఆయన హైదరాబాద్లో నివాసం ఉన్నప్పటికీ ఈ కోవూరు నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తూ ఏదన్నా సమస్య ఒక దీర్ఘకాలంగా ఆగి ఉంది అంటే ఆ సమస్యని ముందు ఆయన ఎంచుకొని ఆ సమస్యని ప్రశాంతమ్మ దగ్గరికి, ప్రీతమ్మ ఎమ్మెల్యే ప్రశాంతమ్మ దగ్గరికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే వరకు అర్జున్ రెడ్డి గారు తన ప్రయత్నాన్ని ఆపరని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదే విధంగా అర్జున్ రెడ్డి గారు ఈ కోవూరు నియోజకవర్గ యువతతోనైతేమి, బడుగు బలహీన వర్గాల, మైనార్టీ వర్గాల అందరితో కూడా తన అవినాభ సంబంధాన్ని కొనసాగిస్తూ మా భవిష్యత్తులో మా యువ నాయకులుగా ఆయన అర్జున్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా పనిచేయడానికి కోవూరు నియోజకవర్గంలోని యువత అయితేనేమి, బడుగు బలహీన వర్గాల, మైనార్టీ వర్గాలు అయితేనేమి అందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మా బడుగు బలహీన వర్గాల నాయకులు శ్రీ అర్జున్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై విపిఆర్, జై ప్రశాంతమ్మ, జై అర్జున్ రెడ్డి, జై తెలుగుదేశం. కాంగ్రెస్ మిత్రపక్షాలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాకాటి నారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వందే మాతర గీతాన్ని ఎందుకు కుదించారని ఆయన సూటిగా ప్రశ్నించారు. నెల్లూరులో వాకాటి మీడియాతో మాట్లాడుతూ కేవలం ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఇలాంటి చర్యలకు పూనుకుందని మండిపడ్డారు. జాతీయవాదం పెంపొందించే వందే మాత్రం మనకు గౌరవం, వారసత్వాన్ని కాపాడే గీతమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాకాటి నారాయణ అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి అధ్యక్షతన నెల్లూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో వాకాటి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ మన వందేమాతర గీతంతో ప్రతి కార్యక్రమం మొదలవుతుందని, అలాగే జనగణమనతో కార్యక్రమాలు ముగుస్తామని చెప్పారు. 1950 జనవరిలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వందేమాతర గీతం జనగణమనకు సమాన గౌరవం, సమాన హోదా ఉంటుందని జాతీయ గీతంగా స్వీకరిస్తానని ప్రకటించారన్నారు. జూలై 2026న పార్లమెంటులో రాజ్యసభలో వందేమాతర గీతానికి చట్టపరమైన రక్షణ కల్పిస్తూ సవరణ బిల్లును ఆమోదించిందని గుర్తు చేశారు. దీన్ని కాంగ్రెస్ మిత్రపక్షాలు వ్యతిరేకిస్తూ చట్టాల్ని అగౌరవపరుస్తూ ఈ గీతాన్ని దశాబ్దాలు తర్వాత మతపరమైన బుజ్జగింపు పేరుతో 2 చరణాలకే పరిమితం చేయడం దారుణమన్నారు. కేవలం ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసమే ఇలా చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మొగరాల సురేష్, రాధాకృష్ణ గౌడ్, యశ్వంత్ సింగ్, యాకసిరి ఫణిరాజు తదితరులు పాల్గొన్నారు. వందే మాతర గీతాన్ని ఆలాపన చేయడం చిన్నప్పటి నుంచి మనం స్కూళ్ళల్లో కూడాను, అదేవిధంగా ఎక్కడైనా సరే చట్టసభల్లో కానీ అసెంబ్లీ కానీ ముందు వందే మాతరం అని చెప్పని మొదలు పెడతాం. ఆఖరాన అన్నీ పూర్తయిపోయి సభలు పూర్తయిపోయిన తర్వాత జనగణమనతో దాన్ని పూర్తి చేస్తాం.
ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో కూడా కొనసాగుతూనే ఉంది. మనకున్నటువంటి లోక్సభలో కానీ రాజ్యసభలో కూడా ఇదే ఆనవాయితీగా ఉండేది. కానీ మధ్యలో మనందరికీ కూడా తెలియనిది, ఈరోజు తెలుసుకోవాల్సింది ఈ విషయంలో చాలా ఉంది. మరి అట్లాగే ఏఐసిసి సమావేశం పలస్కర్ వందే మాతరం పాడినప్పుడు అభ్యంతరం వ్యక్తమైంది ఈ పాట పాడేటప్పుడు. ఏంటయ్యా అది అంటే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా దీని గురించి చర్చించి ఇటీవల ఈ యొక్క పాటలో 2 చరణాలు మాత్రమే పాడాలి, మిగతా 4 చరణాలు పాడేదానికి లేదు అని చెప్పని వాళ్ళు తీర్మానం చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? కూటమి ప్రభుత్వం తీరు మారకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని ఏఐటియుసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకాశి హెచ్చరించారు. కాంట్రాక్టు కార్మికులను సంస్థలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9న చలో విజయవాడకు పిలుపునిచ్చామని తెలిపారు. సెప్టెంబర్ 9న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు విజయవాడకు తరలి రావాలని ఏఐటియుసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకాశి పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం తీరు మారకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందన్నారు. కార్మిక రంగ సమస్యలపై ప్రభుత్వాలు స్పందించకుంటే ఏఐటియుసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు మరోసారి శ్రీకారం చుడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొమ్మి నారాయణ, యామాల మధు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి సుధాకర్, నాయకులు కృష్ణ, మహేంద్ర, పెంచలయ్య, సుబ్బారాయుడు, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఎం బాలకాశి, ఏఐటియుసి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కానీ, స్కీమ్లలో పనిచేసినటువంటి గౌరవ వేతనాలతో పనిచేసినటువంటి చిన్న వేతన జీవులకు సంబంధించి కానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. వాళ్ళ డిమాండ్స్ ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాలేదు. కూటమి ప్రభుత్వం ఎట్లా ఉందంటే, ప్రతిపక్షాలు అధికార పక్షం పరస్పర విమర్శలతోటి కాలయాపన చేస్తున్నారు తప్ప, గత ఎన్నికల కంటే ముందు ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, ఆశాలు, అంగన్వాడీలు, మధ్యాహ్నం భోజన పథక కార్మికులు, మున్సిపల్ కార్మికులు, లేదా బీఆర్ఏలు, విద్యుత్ సంస్థలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వీళ్ళందరికీ సంబంధించి అనేక వాగ్దానాలు చేశారు. ఇప్పుడు 2.5 సంవత్సరం అవుతుంది. ఒక్కటంటే ఒకటి వాగ్దానం కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ నెల 18వ తేదీన పెద్ద ఎత్తున ఏఐటియుసి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కూడా ఆందోళన కార్యక్రమం మేము నిర్వహించున్నాం. పెద్ద సంఖ్యలో పాల్గొన్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, ఈ 2.5 సంవత్సరాలు మీరు మాటలతో కాలయాపన చేస్తున్నారు తప్ప, గత ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే మీరు కార్మికులకు ఇచ్చున్నారో ఆ వాటిల్లో ఒకటైనా మీరు పరిష్కారం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం. మీరు ఇదే పద్ధతులకైనా కొనసాగిస్తే, మాటలతోటి కాలయాపన చేస్తే, ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయకుండా ఎవరైతే చిన్న వేతనాలతో పనిచేసినటువంటి ఉద్యోగుల పట్ల ఇదే నిర్లక్ష్యాన్ని మీరు కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ఏ రకంగా అయితే బుద్ధి చెప్పున్నారో మీకు కూడా అదే గతి పడుతుందనేది ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనయుడు వేమిరెడ్డి అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇందుకూరుపేటలో ఘనంగా జరిగాయి. టీడీపీ మండల అధ్యక్షుడు ఏకొల్లు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న ప్రసిద్ధ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో యువ నాయకులు డాక్టర్ వేమిరెడ్డి అర్జున్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపారు. డాక్టర్ అర్జున్ రెడ్డికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఏకొల్లు పవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తున్న యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆయనకు శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని పవన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అనంతరం దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్న చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భారీ కేక్ కట్ చేసి వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. మా యువ నాయకుడు సేవే పరమావధిగా మాలో స్ఫూర్తి నింపి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా యువనేత డాక్టర్ అర్జున్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా
ఈ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పూజలు నిర్వహించడానికి మేమందరం ఇక్కడికి వచ్చాము. మా అందరికీ ఎంత స్ఫూర్తి అంటే మా మండలంలోనే కాదు నియోజకవర్గంలో కూడా ఆయన సేవ ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడంటే ఒక 2 ఉదాహరణలు నేను చెప్తాను. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి, క్యాన్సర్ బారిన చాలామంది పడుతున్నారు తెలియకుండానే అని చెప్పేసి క్యాన్సర్ స్క్రీనింగ్కి ఒక బస్సుని, ప్రత్యేకమైన బస్సుని ఏర్పాటు చేసి దాన్ని ప్రప్రథమంగా మా నియోజకవర్గంలో ఇందుకూరుపేట మండలంలోనే పెట్టి ఎంతోమందికి ఉచితంగా ఆయన టెస్టులు చేసి మాలో ధైర్యాన్ని నింపారు. ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇలాగే మాకు ఎంతో సపోర్టుగా ఉండాలని చెప్పేసి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మరియు మా చాముండేశ్వరమ్మ ఆశీస్సులు. రాపూరులో అపుస్మా సర్కిల్ సమావేశాన్ని సర్కిల్ అధ్యక్షులు మునీంద్ర నిర్వహించారు. ఈ సమావేశంలో 3 మండలాల ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. అనేక సమస్యలపై విస్తృతంగా చర్చించారు. పాఠశాలల సమస్యలపై రాష్ట్ర, జిల్లా నాయకత్వంతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ రాపూరు సర్కిల్ సమావేశం బుధవారం రాపూరులోని జేమ్స్ స్కూల్లో జరిగింది. సర్కిల్ అధ్యక్షులు మునీంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాపూరు, కల్వాయి, సైదాపురం మండలాలకు చెందిన వివిధ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, డైరెక్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాఠశాలల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భద్రత, ఉపాధ్యాయ నైపుణ్యాభివృద్ధి తదితర విద్యారంగానికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయి ఏపీపీయూఎస్ఎంఏ నాయకులు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు విద్యారంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను సమిష్టిగా పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాపూరు సర్కిల్ అధ్యక్షులు మునీంద్రారెడ్డి మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను సమన్వయం చేసుకుంటూ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి, రమణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, కృష్ణారావు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మెయిన్ అపస్మా అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గంలో ఫామ్ అయ్యి ఉంది. మన రాష్ట్రంలో కల్లా ప్రైవేట్ స్కూల్కి సంబంధించి అతిపెద్ద యూనియన్ ఏదైనా ఉందంటే అది అపస్మా అనేసి మేము గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉంటాము. జిల్లాల బైఫికేషన్ జరిగిన తర్వాత వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వెంకటగిరి నియోజకవర్గం 2 భాగాలుగా చీలిన సంగతి అందరూ తెలిసిందే. అందులో భాగంగా నెల్లూరులో రాపూరు, సైదాపురం, కల్వాయి 3 కలిపి ఒక యూనిట్గా ఫామ్ చేసుకొని రాపూరు యూనిట్గా మా కార్యకలాపాలన్నీ కూడా నెల్లూరు జిల్లాతో అనుసంధానం చేస్తూ ఉన్నాము. మేము ఏంటంటే మెయిన్ అపస్మా అనేది టీచర్లకి ట్రైనింగ్ ఇచ్చేదానికి కూడా అపస్మా స్కూల్స్ అన్నింటిలో కూడా జనరల్గా జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ముఖ్యంగా మనకి నెల్లూరు నేతాజీ సుబ్బారెడ్డి సార్ వాళ్ళ స్కూల్లో రెగ్యులర్గా ప్రతి నెలలో ఒక వారం జరుగుతూ ఉంటుంది. అట్లాగే స్టూడెంట్స్ కోసం అని కూడా మన స్వర్గీయ మనోహర్ రెడ్డి సార్ పేరు మీదుగా స్పోర్ట్స్ మీట్ని కండక్ట్ చేస్తూ ఉంటాము. వీటితో పాటు మా కరస్పాండెంట్లకు కూడా ఇప్పుడు ఇప్పుడు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కరస్పాండెంట్ అట్లాగే స్కూల్ను కూడా మనం అప్డేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో కరస్పాండెంట్లకు కూడా ప్రతి సంవత్సరం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎల్నివో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందని, ప్రజలందరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని వింజమూరు డిప్యూటీ ఎంపీడీఓ రామారావు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నీటి వృధాను అరికట్టి గ్రామ పంచాయతీకి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు రామారావు. ఎల్నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి మట్టాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వింజమూరు డిప్యూటీ ఎంపీడీ రామారావు తెలిపారు. దీంతో భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజలు ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. అవసరం లేని సమయంలో కుళాయిలను తెరిచి ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నీటి వృధాను అరికట్టి గ్రామ పంచాయతీకి ప్రజలు సహకరించాలని రామారావు విజ్ఞప్తి చేశారు. నా పేరు రామారావు, నేను డిప్యూటీ ఎంపీడీ వింజమూరు మరియు ఈవోగా పనిచేస్తున్నాను వింజమూరుకి. మనం ఇప్పుడు ఈ ఉండే పరిస్థితిలో ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షపాతం చాలా తక్కువగా ఉంది. వింజమూరులో తాగునీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితులు వచ్చే విధంగా ఉన్నాయి. మనకి వింజమూరులో దాదాపుగా 120 బోర్లు రన్నింగ్లో ఉన్నాయి.
ప్రతిరోజు ఏదో ఒక బోర్లు కనీసం 4 నుంచి 5 బోర్లు రిపేర్లు వస్తున్నాయి. మనం సాధ్యమైనంత వరకు చేస్తున్నాం ప్రస్తుతానికి. కానీ ఇదే విధంగా కొనసాగితే ఇంకో 2 నెలల లోపల మనం వాటర్ సప్లై చేసే పరిస్థితి వస్తుందేమోనని మా ఎక్స్పెక్టేషన్. ఇంకా ఎక్కడన్నా కూడా నీళ్లు వదిలేసి కుళాయిలు బిగకుండా ఉండే పరిస్థితిలో కనపడుతున్నది. ఇక్కడ ఏమన్నా కొన్ని ఉంటే డమ్మీలు వేసే పరిస్థితి కూడా తెస్తున్నాం. కాబట్టి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయమే దృష్టి పెట్టి నీటిని చాలా పొదుపుగా వాడుకోండి. రాబోయే చాలా గడ్డుకాలమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆర్థిక పరిస్థితి కూడా ప్రతి ఒక్కరూ ట్యాక్స్ చెల్లించండి. ముందుగానే మనం ఈ ట్యాక్స్ చెల్లిస్తే మనం ఏమైనా బోర్లు వేసుకున్న దానికి కానీ బోర్ రిపేర్లు కానీ వీటికి ఉపయోగపడతాయి. కలెక్టర్ గారు కావచ్చు, మా డిప్యూటీ సీఎం గారు కావచ్చు, పంచాయతీల మీద ప్రత్యేక దృష్టి పెట్టి చేస్తున్నారు. మా కమిషనర్ గారు అయితే నిత్యం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయమని మాకు ఆదేశాలు ఇస్తూ, మా జిల్లా కలెక్టర్ గారు, డిపిఓ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మేము చక్కగా పనిచేసుకుంటూ ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. దానికి గ్రామ ప్రజలు కూడా అందరూ సహకరించి మన అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా ఉదయగిరి శాసనసభ్యులు కాకుల సురేష్ గారు మాకు ప్రతిరోజు ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా మాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయండి అని మాకు ఆదేశాలు ఇస్తూ ఎక్కడ ఇబ్బంది కలగకుండా చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈ దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. గూడూరులో విషాద సంఘటన చోటు చేసుకుంది. కూలీ పనుల కోసం వెళ్లి వ్యక్తి ఇంటి సంపులో మృతదేహంగా కనిపించాడు. మృతిపై కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ బోరన్న విలపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు 1 టౌన్ సీఎస్ శేఖర్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కూలి పని కోసం వెళ్లి నిర్మాణంలో ఉన్న ఇంటి సంపులో మృతదేహంగా కనిపించిన ఘటన నెల్లూరు జిల్లా గూడూరులో చోటు చేసుకుంది. తెలిసిన వివరాల మేరకు గూడూరులోని న్యూ బాలాజీ నగర్లో ఓ ఇంటికి కూలి పని కోసం ఆలూరు రమణయ్య అనే వ్యక్తి వెళ్లారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఇంటి సంపులో మృతదేహంగా కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సంపులో ఉన్న డెడ్ బాడీని వెలికితీసి విచారణ చేపట్టారు. మృతుడు పట్టణంలోని జాండ్ర వీధికి చెందిన ఆలూరు రమణయ్యగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదవశాత్తు పడి చనిపోయాడా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా, ఎవరైనా చంపేసి సంపులో పడేశారన్న అనేక కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు. వెంకటాచలం మండలం ఇందిరమ్మ కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ అమ్మాయి తనను ప్రేమించి మోసం చేయడాన్ని తట్టుకోలేక శివకుమార్ అనే యువకుడు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రేమలో మునిగితే కన్నవారు గుర్తురారా? మరో ప్రపంచం లేదు అనుకుంటారా? లేక ప్రేమించిన వారే ప్రాణం అనుకుంటారా? వారిని కాకపోతే మరొకరిని జీవిత భాగస్వామిగా ఊహించుకోలేరా? ప్రేమ పేరుతో ఓ అమ్మాయి యువకుణ్ణి మోసం చేస్తే ప్రాణం తీసుకునేదే ఒకటే దారా? అవుననే అంటూ తన ప్రాణాలు తీసుకున్నారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన శివకుమార్. ఇన్ని రోజులుగా తనను ప్రేమిస్తూ తనకంటే బెటర్ వాడు వచ్చాడని తనను వదిలి మరొకడితో వెళ్లడం తట్టుకోలేక మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. అయితే తన చావుకి కారణం తాను ప్రేమిస్తున్న అమ్మాయి అని ఒక వీడియో తీసి చనిపోయాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తున్నారు. ఈ వీడియో కారణం ఏంటంటే నేను ఈరోజు సాయంత్రం కల్లా చూస్తున్నాను. ఈ వీడియో చూస్తున్నాను అంటే నేను చచ్చిపోతున్నాను అర్థం. నా చావుకు కారణం ఎవరంటే మళ్ళీ అనుష 3 సంవత్సరాలు లవ్ చేసి నన్ను ఇక్కడ హైదరాబాద్కి పిలిచి అక్కడికి రూమ్కి తీసుకుపోయి డబ్బులు ఖర్చు పెట్టించి తర్వాత అప్పటికి అవసరమైనప్పుడు డబ్బులు కొట్టించుకునేది, తర్వాత ఇంకో వాళ్ళతో పర్సనల్గా బయటికి వెళ్ళేది, తర్వాత నాతో కూడా రూమ్కి వచ్చింది ఆఖరికి. ఒక్కసారి కాదు 20 సార్లు మొత్తం నాది లెక్కలేదు. 20 సార్లు అంటున్నా, లెక్కే లేదు. ఇప్పుడుండే కల్వాయిల రూమ్లో ఉన్న ప్రతి దగ్గర ఉన్న ఆఖరికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు మొన్న ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని కూడా తీపిచ్చిన, అదంతా అయిపోయింది. తర్వాత అమ్మాయికి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ప్రెగ్నెన్సీ వస్తుంది మనకి. అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నన్ను ఎంత డీప్కి తీసుకెళ్ళిందంటే అంత డీప్కి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏమంటుందంటే ఏం ప్రాబ్లం లేదు, నాకంటే బెటర్ ఆప్షన్ దొరికింది అమ్మాయికి. బెటర్ నాకంటే వాడు అందంగా కూడా ఉండడు. నాది నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేసిన, అన్నీ చూసిన. నాకంటే అందంగా ఉండడు, ఏముండడు. వాడికి జస్ట్ ఫర్ నెలకి నాకు తెలిసి జాబ్ కూడా చేయట్లే వాడు. కాకపోతే బయటికి మన దగ్గర చెప్తున్నారు కానీ వాడు స్టడీ చేసుకుంటున్నాడు. అప్పుడు మొహం చూసినా ఏం చేసినా
నీకేం తక్కువ అని మీరు అంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఈ వీడియో వాళ్ళ ఫ్యామిలీకి పోవాలి. వాళ్ళ ఫ్యామిలీకి పోయినప్పుడు ఏమన్నారంటే, అంకుల్ మీరు నిజంగా అడుగుతున్నా, మీ కొడుక్కే కానీ నాలాంటి స్టేజ్ వస్తే ఇలానే చచ్చిపోతే మీరు ఏం చేస్తారు, ఎట్లా బాధపడతారు? ఒక్కసారి మా అమ్మ కడుపు కొత్త వినండి మీరే. ఒకసారి నేను చచ్చిపోయిన తర్వాత వచ్చి చూడండి. మీ కడుపు కొత్త అంటే ఏందో తెలుస్తుంది మీకు. అదే సిచ్యువేషన్ మీకు వస్తే ఏం చేస్తారు? అట్లా చేసింది మీ అమ్మాయి. మీరైతే మంచి కూతురు కన్నారు. సూలూరుపేటలో దారుణ సంఘటన జరిగింది. కట్టుకున్న భార్యను దారుణంగా చంపి బైక్ పై తీసుకెళ్లి తన ఇంటి వద్దనే పడేశారు భర్త. ఇది చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సిఐ మురళీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తడ మండలం కారిజాత గ్రామానికి చెందిన సంధ్యకు సూళ్లూరుపేట కోటపోలూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. భర్త మద్యం బానిస కావడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భర్త వేధింపులు తాళలేక సంధ్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ 2 పిల్లలను చూసుకుంటూ వారి భవిష్యత్తు కోసం జీవనం సాగిస్తున్న సంధ్యకు ఊహించని విషాదం ఎదురైంది. తన కుమారుడిని కోటపోలూరు పాఠశాలలో చేర్పించేందుకు వెళ్లిన సమయంలో భర్త శ్రీనివాసులు సంధ్యను కలిశాడు. మాటలు కలిపి మాయ మాటలతో నమ్మించి తన వెంట తీసుకెళ్లి పక్కనే ఉన్న పొలాల్లో ఆమెను చిత్రహింసలకు గురిచేసి హత్య చేశాడు. ఉదయం సంధ్య మృతదేహాన్ని బైక్ లో తన వెనుక కూర్చోపెట్టుకుని కోటపోలూరులోని తన ఇంటి వద్ద పడేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సంధ్య కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోటపోలూరుకు చేరుకుని కన్నీటి పర్యంతం అవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. చనిపోయిన సంధ్యకు బైక్ పై తీసుకురావడానికి గుర్తించిన గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిఐ మురళీకృష్ణ బృందం కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శివకుమార్ మృతదేహాన్ని నెల్లూరు జీజీహెచ్కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ శివకుమార్ చావుకు కారణమైన ఆ అమ్మాయిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన శివకుమార్ ప్రేయసి మోసం చేసిందని ఆత్మహత్య చేసుకున్న ఘటన విదితమే. శివకుమార్ మృతదేహం నెల్లూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని వచ్చారు. శివకుమార్ మృతికి కారణమైన అమ్మాయిని చట్టపరంగా శిక్షించాలని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. శివకుమార్ ని ఆ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పెట్టిందని, ఆర్థికంగా ఉపయోగించుకొని మోసం చేయడంతో బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు వారు తెలిపారు. మృతికి కారకురాలైన అమ్మాయిని పోలీసులు చట్టపరంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. శివకుమార్ సూసైడ్ చేసుకునే ముందు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి కొడుకు లాగుండేవాడమ్మా, రాజా లాగుండేవాడమ్మా, మా తమ్ముడు అయ్యా ఫోటోలు తీసుకొని నా బిడ్డ కడితీని నా బిడ్డని చచ్చిపోయేటట్టుగా చేసింది సార్. ఆ అమ్మాయి వల్లే కారణం. నా బిడ్డ అబ్బాయి దాంట్లో పెట్టుకోన్నాడు. అది మేము పనికి వెళ్తాం సార్, రోజు మామూలుగా పోతాను, కూలి పనికి వెళ్తాము. నేను వచ్చేటప్పటికి అబ్బాయికి తాళం గేడేసేసుకొని లోపల ఊరి వేసుకో ఉన్నాడు సార్. నేను తలుపు చిల్ల నుంచి చూస్తే నాయన శివ ఎంత నిద్రపోతున్నాడేమో అనుకున్నాను. ఆ తలుపు త్వరలో నుంచి చూస్తే అలా అంటున్నాడు సార్. ఆడపిల్లని ప్రేమించాడు. ఆ అమ్మాయి ప్రేమించిందంట. ఆ అమ్మాయి ఒప్పుకోకుండా బాయ్ చెప్పిందంట. వాడిన వరకు వాడింది నా బిడ్డని. నా బిడ్డ జీవితం నాశనం చేసింది సార్. వాడి గుండెల మీద కూడా వేసుకొని ఉన్నాడు సార్. అనుష అంట సార్, పేరు కూడా మాకు సక్రంగా తెలియదు సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మిలాదున్ నబీ వేడుకలు. భక్తి శ్రద్ధలతో జులూస్ ర్యాలీలు నిర్వహించిన ముస్లిం సోదరులు. వెంకటాచలంలో దారుణం. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని యువకుడు ఆత్మహత్య. సూలూరుపేటలో దారుణం. కట్టుకున్న భార్యను హతమార్చిన భర్త, భయాందోళనకు గురైన గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.